ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు సందడి చేస్తున్నారు. అందరూ కూడా తమ తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటూ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నామనే ఫీలింగ్ రాకుండా బాగానే కష్టపడుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా వీళ్ళను బాగా లైక్ చేస్తున్నారులే. ఈ సమయంలో మరో కొత్త మెగా హీరో ఎంట్రీ గురించి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చెప్పిన స్వీట్ అబద్ధం చూడండి ఎలా ఉందో. చానాళ్ల నుండి నానుతున్న అంశం ఏంటంటే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరో అవతారం ఎత్తేస్తాడనే వింటున్నాం. అయితే ఆ విషయంపై స్పష్టత మాత్రం లేదు. ఇదే విషయాన్ని సాయి ధరమ్ ను అడిగితే అబ్బే మా తమ్ముడు చదువుకుంటున్నాడు, అప్పుడే యాక్టింగ్ ఏంటి అన్నాడు. గతంలో రామ్ చరణ్ ఇలాగే వరుణ్ తేజ్ అండ్ సాయి ధరమ్ తేజ్ గురించి అడిగితే వాళ్ళు చిన్నోళ్ళు, చదువుకుంటున్నారు, వాళ్ళకి సినిమాలపై అంతగా ఆసక్తి లేదు, ఒకవేళ వస్తే మాత్రం ఎంకరేజ్ చేస్తామంటూ కలరింగ్ ఇచ్చాడు. చివరకు పూరి జగన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన వరుణ్ తేజ్, అలాగే యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్లలో శిక్షణ పొందిన సాయి ధరమ్ కూడా హీరోలైపోయారు. అందుకే సాయి ధరమ్ తేజ్ చెప్పింది ఒక స్వీట్ అబద్ధం అనేది నిజం. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా ఒకవేళ యాక్టింగ్ స్కూల్లో నటన గురించి చదువుకుంటున్నాడేమో అని ఫ్యాన్స్ కు ఆల్రెడీ ఒక సందేహం వచ్చేసింది. ఏదేమైనా కూడా చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అండ్ ది లిస్ట్ కంటిన్యూస్ అనాల్సిందేనా? చూద్దాం.